బీటెక్ అయిపోయిన వెంబడే అంటే 2015లో బీటెక్ అయిపోయింది మేడం. బీటెక్ అయిపోయిన వెంబడే మన కరీంనగర్లో గ్రూప్ 2 కోసం కోచింగ్ తీసుకున్నాను అక్కడనే. ఓహో! కరీంనగర్లో మా తమ్ముడు అక్కడ అంటే మెడికల్ చదువుతుండే. అక్కడనే ఆయన దగ్గరనే ఉండి ఒక 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నా 2015లో. సో అప్పుడు చాలా నోటిఫికేషన్ పడ్డాయి మేము. అంటే గ్రూప్ 2తో పాటు ఏఈ నోటిఫికేషన్ అని చాలా నోటిఫికేషన్ పడ్డాయి. సో అందులో భాగంగా ఏఈ కూడా రాశాను. ఏఈ రాస్తే మనకు ఏఈ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నాకు జాబ్ వచ్చింది మ్యామ్. 2016లో జిహెచ్ఎంసీ అంటే 2016లో జిహెచ్ఎంసీలో ఎక్కాను జాబ్. రైట్. 2016 నుండి 2022 వరకు ఏఈగా విధులు నిర్వహించాను మేము జిహెచ్ఎంసీలోనే. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుందిగా, అందులో విధులు నిర్వహించాను. ఓకే. తర్వాత 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది అప్పుడే. సో కొంచెం ఏమైందంటే అప్పటికే 2017లోనే మ్యారేజ్ అయింది. అప్పటికే ఒక బాబు ఉన్నాడు. 2021లో బాబు పుట్టాడు. సో ఒక ప్రాబ్లం ఉండే, అంటే ఇప్పుడు లీవ్ తీసుకుంటే ఫ్యామిలీ నడవాలి కదా మ్యామ్ ఉన్న. కరెక్ట్. కానీ అప్పటికి కొంచెం ఎంతో కొంత అంటే 2016 నుండి కొంచెం ఒక 10 లక్షల వరకు ఉండే, అంటే మనం బ్యాకప్ చేసుకుంటాం కదా, సేవింగ్ చేసుకుంటాం కదా ఉండే. సరే అప్పుడు ఏమనుకున్నాం అంటే ఒక 6 months పెడితే సరిపోతుంది, ఒక ఖర్చు సరిపోతుంది అంటే మనం నోటిఫికేషన్ పడ్డ ఏమంటే ఒక 6 monthsలోనే లేదా 8 monthsలోనే నోటిఫికేషన్ అయిపోతుంది అనుకుంటాం కదా. సార్ ట్రై అయితే చేద్దాము, గ్రూప్ 1 కదా